ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు కష్టాలు పడుతోంది. కేవలం 11 సీట్లకే పరిమితమవడంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు కీలక నేతలంతా పార్టీలో ఉండలేమంటూ వెళ్లిపోతున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో చేసిన అవినీతి అక్రమాలకు ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తోంది ఆ పార్టీలో ఉన్న నేతలు. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తమకు తిరుగులేదన్నట్టు రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు తమను కాపాడాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. తాను అమాయకుడినని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై మూకుమ్మడి దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించిన ఘటనపై గత ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదైంది. అయితే ఏదో తూతు మంత్రంగా విచారణ జరిపి మమ అనిపించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ కేసులన్నింటినీ తిరగదోడుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా మరికొందరి కోసం వెతుకుతున్నారు. అయితే అప్పట్లో ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జలను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన ఈ కేసులో సహనిందితులిచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను నిందితుడిగా చేర్చారన్నారు. తనపై హత్యాయత్నం సెక్షన్ను కూడా చేర్చారని, తాను అమాయకుడినని, తాను కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 25 వరకు సజ్జలపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఆ రోజున సజ్జల పోరుమామిళ్లలో ఉన్నారని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన ఈ కేసులో సహ నిందితులిచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను నిందితుడిగా చేర్చారన్నారు. తనపై హత్యాయత్నం సెక్షన్ను చేర్చారని, తాను అమాయకుడినని, తాను కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 25 వరకు సజ్జలపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఆ రోజున సజ్జల పోరుమామిళ్లలో ఉన్నారని అక్కడ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్లను కోర్టుకు చూపించారు ఆయన తరపు లాయర్లు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. 2021 అక్టోబర్ 19న వైసీపీ నేతలు, కార్యకర్తలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై అటాక్ చేశారు. సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. కార్లు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు అప్పట్లో ఫిర్యాదు చేసిన తూతు మంత్రంగానే విచారణ చేశారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో వేగం పుంజుకుంది. దీంతో వైసీపీ నేతలు భయాందోళన చెందుతున్నారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం 70 మందికి పైగా దాడిలో పాల్గొన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇప్పుడు విచారణ వేగవంతం కావడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, విజయవాడ కార్పొరేటర్ తదితరులను నిందితులుగా చేర్చారు. దాడిలో పాల్గొన్న వారు విజయవాడలోని గుణదల, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా దేవినేని అవినాష్ అనుచరులేనని తేలింది. ఇదిలా ఉంటే సినీ నటి కాదంబరి జట్వాణి కేసులోనూ అంతా నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డేనన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో 3 ఐపీఎస్లు అడ్డంగా బుక్ అయ్యారు. వారిలో విశాల్ గున్ని అప్రూవర్గా మారి ఇచ్చిన వాంగ్మూలంతో సజ్జల ఆదేశాలతోనే ఇదంతా చేసినట్టు తేలిపోయింది. ఈ కేసులో సజ్జల ప్రమేయంపై కూడా స్పష్టమైన ఆధారాలు ఉండడంతోనే హోంమంత్రి అనిత జట్వాణి కేసులో ఎవరిని ఉపేక్షించేది లేదని, సలహాదారులు, సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్పై వేటు పడింది. ఇప్పటి వరకు పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించిన సజ్జల కొడుకు స్థానంలో అంజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల తర్వాత నుంచి సజ్జలతో పాటు భార్గవ్ పైన క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పలువురు పార్టీ నేతలు కూడా ఎన్నికల్లో ఓటమికి సజ్జల తీరే కారణమని ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. సజ్జల వ్యవహరించిన తీరుతోనే పార్టీకి నష్టం జరిగిందని, అలాగే సోషల్ మీడియా నిర్వహణలో భార్గవ్ తీరుపైన విమర్శలు గుప్పించారు. దీంతో భార్గవ్ను తప్పిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ భార్గవ్ను తప్పించినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రను కూడా పరిమితం చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు రానున్న రోజుల్లో పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలుంటాయని చెప్తున్నారు.
అదే జరిగితే సజ్జలకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవన్న ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.